ఈ రోజున ఖచ్చితంగా మీకోసమే ఈ వీడియో అండి. ఎందుకంటే ఇలా జరగబోతుంది. ఇటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు. ఈ రోజున మీ జీవితంలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు చేసేటటువంటి ప్రయాణాలు, చేయాలి అనుకునే ఆలోచనలు కానీ వాయిదా పడే సూచన కనిపిస్తోంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పర అంశాల్లో కాస్త మిశ్రమంగా ఉండబోతున్నాడు. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఖర్చులు అదే విధంగా సాగుతాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చును చేస్తారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున కెరియర్లో నూతన విజయాలు సాధించగలుగుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఇక ఉద్యోగులకు అంత గొప్పగా ఏమీ లేదు. అలాగని నిరాశ చెందాల్సిన పనే కనిపించడం లేదు. సహోద్యోగులతో పని విషయంలో అవసరమైతేనే మీరు మాట్లాడండి. మీరు మీ మాటలతో సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు. అది మీకే మంచిది. రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మరింత వృద్ధి పొందుకోబోతున్నారు. ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. వ్యాపారంలో నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా కలిసి వచ్చే సమయము. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. లాభాలను పొందుకోబోతున్నారు. కుటుంబంలో కూడా ఈ రోజున ప్రేమానురాగాలు పెరగబోతున్నాయి. శుభ కార్యక్రమాలు చేయడానికి ఆలోచన చేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఈ రోజున చక్కగా ప్రేమగా చాలా వరకు ఉంటారు. మీరు మంచి సమయాన్ని గడుపుతారని చెప్పొచ్చు. ఒకరికి ఒకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. వారి ప్రేమ మరింతగా పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన శుభ పరిణామాలు మరిన్ని కలగడానికి ఈ రోజున మీకు ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండమని చెప్పడం జరుగుతుంది. గోమాతకు తీపి పదార్థం ఆహారంగా తినిపిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అంతా మంచి జరుగుతుంది. ఇక